ఇవాళ దేశాలు వచ్చారు. మీకు ఇచ్చారేనా మీ ఊరు దగ్గరేనా? సరే అయ్యారు ఇలాగ వచ్చారు అయ్యారు. దంపతులుగా ఉన్నారు మగవారి కడ చేతి పక్కన ఆడవారు కూర్చోవాలి. దంపతులుగా ఉన్నారు మగవారి కడ చేతి పక్కన ఆడవారు ఉండాలి. దంపతులుగా ఉన్నారు మగవారి కడ చేతి పక్కన ఆడవారు ఉండాలి. ఆవిడ ఒక్కరే ఉన్నారండి. మీద ఒకసారి చూసుకోండి. తీసుకోండి స్వామి అందరూ కూడా. అపవిత్ర పవిత్ర వాసవాస్తాంగతద్వాష్పరేంద్రీకాక్ష శ్రీ మహాగణాధిపతయ నమః. తర్వాత అందరూ కూడా ఎడం చేతితో గ్లాస్ తీసుకొని కుడి చేతిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని ముందుగా చేయగడి వేసుకొని తర్వాత 3 సార్లు విడివిడిగా నీళ్ళు తాగండి. మహాభూతాయ నమః విశ్వోత్తమాయ నమః అదోక్షయాయ నమః నారాయణాయ నమః అక్షితాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీ కృష్ణాయ నమః శ్రీ కృష్ణ బ్రహ్మణే నమః శ్రీ మహాగణాధిపతయ నమః కృష్ణో భగవసాజాః ఏదేభ నారాయణ నమదేహ లతానాదవత్య అనేంద్ర నమదేహ మనూష నాదవత్య మాన్య నాదవత్య విరాట్ నమదేహ ఆయుష్యారోగ్యత్వం సాగరస్య భవాంతస్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం యత్నీకృత సర్వకార్య సానుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ గృహే సమస్త శుభ పరంపర అవాప్తి సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా గోచారరీత్యా జన్మ నక్షత్ర వసాతు నామనక్షత్ర నామాంస వసాతు జన్మలగ్న వసాతు గోచార వసాతు అష్టగవర్గ భావగ్రహ సర్వతో భద్రచక్ర వసాశ్చ ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థితాః స్థైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాన ఆగామిత సూచిత సర్వారిష్ట శాంతి ద్వారా శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం జాతకరీత్యా గోచారరీత్యా ఆదిత్యాది నవగ్రహ దేవత శుభ ఏకాదశ స్థాన ఫల సిద్ధ్యర్థం మమ శరీరే సంపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ దంపత్యోః అన్యోన్య దాంపత్య సుఖజీవన సిద్ధ్యర్థం శ్రీ కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రే శ్రీ కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామి దేవత స్వరూప వాయులింగ ప్రతిష్టాపనం కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మనసులో ఓం గం గణపతయే నమః అని గణపతిని ధ్యానం చేసుకుంటూ రండి. ఓం గం గణపతయే నమః. ఓం గణానాం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశ్వన్నోతు
స్వాహ మాధవాయ స్వాహ మగవారి చేసిన తర్వాత వెనకాల ఉన్న ఆడవాళ్ళు కూడా చేయించండి. ఆగమ్య కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః దీప్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ రామద్రావాయ నమః దామోదరాయ నమః సంకృష్ణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః రుద్రాయ నమః విశ్వాత్మాయ నమః యోగనాయ నమః నాథాయ నమః నాథాయ నమః ఉపేంద్ర హరే కృష్ణాయ నమః శ్రీకృష్ణవర బ్రహ్మణే నమో నమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః ఆద్యపూర్వ దయానుష్టాయాం పూర్వసంకల్ప ప్రకాణ ఆయుష్యాభివృద్ధ్యర్థో స్వామి అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి అందరూ కూడా. మమ సంకల్పిత శ్రీ కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామి దేవత స్వరూప వాయులింగ అనుష్ఠాన సమయేన సంపూర్ణ శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం యథాశక్తి రుద్ర హవనం కరిష్యే. అందరూ కూడా కుడి చేతి మధ్య వేలతో నేను ఒకసారి మీరు ఆ క్షణం తీసుకోవాలండి. నేను నెయ్యి వేస్తానండి, మిగతా ద్రవ్యం వేస్తారు. స్వామి మీ దగ్గర ద్రవ్యం ఉంది కదా, ఇదిగోండి. ఆయన నెయ్యి వేసిన ప్రతిసారి ఈ 3 వేలతో ఇదిగోండి అమ్మా, ఈ 3 వేలతో ఎంతైతే ద్రవ్యం వస్తుందో ఆ ద్రవ్యాన్ని మాత్రమే హోమంలో వేయాలి. వేసిన ప్రతిసారి కూడా శ్రీ మహాగణాధిపతయ చెప్పండి అందరూ కూడా. మహాగణాధిపతయ ఇదం నమమ ఇదం నమమ అనేటువంటిది అన్నిటికీ వస్తూ ఉంటుంది. మనం ఎవరికైతే స్వామికి హోమం చేస్తున్నామో స్వామి పేరు ముందు మారుతుంది. అమ్మ మీరు వెయ్యొద్దు, అది పక్కన పెట్టేసేయండి కావాలండి. ఓకే అయ్యా, అర్థమైందిగా. శ్రీ మహాగణాధిపతయ నాది కాదు, నేను ఎవరికైతే స్వామికి ఇస్తున్నామో స్వామికి అందించండి అని ప్రత్యక్షంగా ఆయన ఇస్తున్నాం అన్నమాట. వాళ్ళ మనం ఇప్పుడు చేసేది ముందుగా గణపతి కాబట్టి గణపతయ ఇదన్నమ్మ అంటూ చేస్తూ ఉండండి. ఓం గణపతి భవామహే కవిం కవీనాం నమః జ్యేష్ఠాయ నమః ఆనశృణోతు శిరసాం స్వాహా. ఓం గణపతి భవామహే కవిం కవీనాం నమః జ్యేష్ఠాయ నమః ఆనశృణోతు శిరసాం స్వాహా. ఓం గణపతి భవామహే కవిం కవీనాం నమః జ్యేష్ఠాయ నమః ఆనశృణోతు శిరసాం స్వాహా. ఓం గణపతి భవామహే కవిం కవీనాం నమః జ్యేష్ఠాయ నమః ఆనశృణోతు శిరసాం స్వాహా. ఓం గణపతి భవామహే కవిం కవీనాం నమః జ్యేష్ఠాయ నమః శిరసాం స్వాహా. ఓం గణపతి భవామహే కవిం కవీనాం నమః జ్యేష్ఠాయ నమః ఆనశృణోతు శిరసాం స్వాహా. ఓం గణపతయే వరవరత సర్వజనం మే వసమాన స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరత సర్వజనం మే వసమాన స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరత సర్వజనం మే వసమాన స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం పూర్వ సంకల్ప ప్రకారేణ ఆయుష్యాభివృద్ధ్యర్థం వీరాణస్య ధర్మానాం సుఖాంతమానాం క్షేమస్థైర్యధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం యజమానస్య శరీరే సంపూర్ణ ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం యజమానస్య పుత్రాణాం పుత్రికాణాం పౌత్రాణాం పౌత్రికాణాం సకల విద్యావారంగత సిద్ధ్యర్థం యజమానస్య జాతకరీత్యా గోచారరీత్యా ఆయుర్వేద నవగ్రహమధ్యే కుజగ్రహ రాహుగ్రహ కేతుగణదోషపరిహారద్వార శరీరే సంపూర్ణ ఆరోగ్యదాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వరస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి श्री सुब्रह्मण्येश्वर स्वामी देवतानाख्यं करिष्ये. ओम तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः प्रचोदयात् स्वाहा. ओम तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः प्रचोदयात् स्वाहा. ओम तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः प्रचोदयात् स्वाहा. विष्णुवाय पसे वोचे मंत्रो नमोते स्वाहा. ओम तत्पुरुषाय पसे विष्णुवाय पसे वोचे मंत्रो नमोते स्वाहा. ओम तत्पुरुषाय पसे विष्णुवाय पसे वोचे मंत्रो नमोते स्वाहा. ओम तत्पुरुषाय पसे विष्णुवाय पसे वोचे मंत्रो नमोते स्वाहा. ओम तत्पुरुषाय पसे विष्णुवाय पसे वोचे मंत्रो नमोते स्वाहा. శ్రీరుద్రాయ నమః. మీ దగ్గర
ఓం శ్రీ పరమేశ్వరాయ నమః. ఓం యా దేవా పవిత్రేణ ఆత్మా ప్రదదః దేవస్వరణ పవాని పదమా మా దాంట్లో కాకుండా ఊర్లేదు కొద్దిగా జల నీళ్లు మళ్ళీ మనకి ఇంకా కావాలి పూజకి. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పూజా సామాగ్రి కవర్లో ఇందాక మనం ఆవునయ్యేది తీసాం కదా కవరు, ఆ కవర్లోనే నవరోజు బ్రాహ్మణ స్వగండాజన్ పారయామసే సత్యోజాతమధ్యామి సత్యోజాతావే నమో నమః. భవేవ వేనాది భవే భవస్పవాన్ భవోద్భవాయ నమః. అందరూ కూడా కళ్ళకత్తుకొని మీ దగ్గర ఉన్న నవధాన్యాలు దాంట్లో వేసేసేయండి. మొత్తం వేసేసాను. ముందుగా నవరత్నాలు తీసుకోండి, బాక్స్ టైప్ లో ఉంటుంది చూడండి, స్క్వేర్ షాప్ అది ఒక్కొక్కటే వస్తాయి, జాగ్రత్తగా తీసి చేతిలో వేసుకోండి. ఒకటి వస్తాయి తీసి చేతిలో వేసుకోండి. తీయండి, తీసి 9 చేతిలో వేసుకోండి రాళ్ళు. ముగ్ధస్వవితన్వాన్ మమదాకం సహిత్వైతమేతం బృహస్పతి అదిర్యోరః ఆద్యమద్వివాత్ కరర్జనేషు యద్ధేదైత్యభర్త ప్రజాదస్మః ద్రణందేహిత్రం సుకందేన దేవందేన ద్విహోపయః నైత్యోరాసి విశ్వాసి మాజావస్పతావ బుద్ధాదే వశః రాత్రస్తు సమగ్రగమస్కరచన్నస్తు బహూర్యః సంవాదవ ప్రపాపశుద్ధః యాన సుత్రాభవతు సుతావతసఖా కయాజతస్యా బ్రద కేతం కర్ణ కేత ఏకసమర్య అభేససే సమృద్ధజాయితాః. స్వామి అందరూ చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. కళ్ళకద్దుకుని ఆ నవరత్నాలు వేసేసేయండి. ఓం ఓం భద్రంగణే శ్రీమదేవద్రమస్య వాక్షవత్రాస్త్రీలింగే స్తుష్ట్వాకంస్తవేభ్యసేమ దేవహితం యథాయుః స్వస్తిరేంద్రోర్దుస్వాహ స్వస్తిరం పూషా విశ్వవేదాః అరిష్టరేమి స్వస్తిరో బృహస్పతిర్దదాతు. కళ్ళకత్తుకుని వేసేయండి అందరూ కూడా. అందరూ కూడా పాదరసం వేసేసేయండి. ఒకసారి అందరూ చూడండి. నవధాన్యాలు నవరత్నాలు పంచవాహాల పాదరసం 4 వరకు వేసినట్టే కదా. తర్వాత అందరూ కూడా మీ దగ్గర శివలింగాన్ని తీసుకోండి. శివలింగాన్ని తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మనసులో 11 సార్లు ఓం నమః శివాయ అని చెప్పుకోండి. ఓం ఓంకార మంత్రసింధుకుంత్యాయో గ్రహ కామదమ్మోక్షమస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథో లోకానుగ్రహకారణం శివమేకబ్రహ్మందే శిఖారాయ నమో నమః. వాహనం శుభయస్య వాసగీ కండభూషణం వామే శక్తే మందేవకారాయ నమో నమః. యత్ర గత్ర సందేవం సర్వవ్యాపేశ్వరం లింగంబో జీనత్యోయకారాయ నమో నమః. ఓం శ్రీ పరమేశ్వరాయ నమః. ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి. అలా శివలింగాన్ని పట్టుకుని ఒకసారి అందరూ కూడా నేను చెప్పేది వినండి. ఇక్కడ మనకు స్వామివారి వచ్చరికి కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామివారు. ఇక్కడ మనకు గర్భాలయంలో స్వామివారు మీకు 5 ముఖాలతో దర్శిస్తుంటారు. 4 వైపులు కూడా 4 ముఖాలు కనిపిస్తుంటాయి. అలాగే మధ్యలో కనిపించే శివలింగాకారం ఊర్ధ్వముఖ కింద 5వ ముఖం కింద ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక గర్భాలయానికి మీకు 4 వైపులు కూడా 4 ద్వారాలు, 4 వైపులు నందీశ్వరులు, అలాగే 4 వైపులు కూడా 4 ధ్వజస్తంభాలు అనేవి ఈ క్షేత్రంలో ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు చూస్తే కనుక అమ్మవారి స్వరూపం పార్వతీ స్వరూపం వచ్చి మనకు కామాక్షి అమ్మవారు గర్భాలయానికి ఎడం చేతి పక్కన అమ్మవారి దేవాలయం ఉంటుంది. అలాగే మనం చూస్తే ఆలయానికి చుట్టూరు కూడా మీకు చిన్న చిన్న ఆలయాలు కనిపిస్తుంటాయి. ఈ చిన్న చిన్న ఆలయాలు మొత్తం కలిపి 108 ఆలయాలు ఉంటాయి. ఈ 108 ఆలయాల్లో స్వామివారి గర్భాలయానికి చుట్టూరా కనిపిస్తున్నాయి కదా. ఈ మొత్తం 32 ఆలయాలు ఉంటాయి. ఈ 32 ఆలయాలు కూడా శివ పరివారం, అంటే మన కైలాసంలో అయితే స్వామి చుట్టూరు ప్రథమగణాలు పరివారం అవుతుంటారో అలా శివ పరివారం అంతా కూడా మీకు స్వామివారి చుట్టూరా ఉంటుంది. అలాగే మనకు బయట ప్రాంగణంలో వచ్చేసరికి మీరు వస్తూ ఉన్నప్పుడు ఇటొక వరుస అలాగే అటొక వరుస కనిపిస్తుంటాయి. ఇటువైపు కనిపించే వచ్చేసరికి మనకు 18 రకాల స్వామివారికి అవతారమూర్తులు. సాధారణంగా ఏంటంటే మనం విష్ణుమూర్తికి ఉన్నటువంటి 10 అవతారాలు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదండి. ఇక్కడ మనకు ప్రత్యేకంగా పరమేశ్వరునికి సంబంధించిన అవతారాలు వాటిలో వచ్చి విషాహరమూర్తి, కాళాహరమూర్తి, ఆద్రావేశమూర్తి, నటరాజమూర్తి, లింగోద్మూర్తి,
వృషభారమూర్తి, హరిహరమూర్తి, చక్రధారమూర్తి, జలంధమూర్తి, సోమస్కందమూర్తి, ఉమామహేశ్వరమూర్తి, దక్షిణామూర్తి, ఇలాగా స్వామికి సంబంధించిన అవతారాల్లో 18 రకాలైనటువంటి అవతారమూర్తులు మీకు ఇటువైపు ఉంటాయి. అలాగే మరొక వైపు వచ్చేసరికి 18 రకాలైనటువంటి అమ్మవారి స్వరూపాలు, అలా మొత్తం 24 ఆలయాలు ఉంటాయి. 26 ఆలయాలు, 26 ఆలయాల్లో 10 రకాల అమ్మవారి స్వరూపాలు, అలాగే సప్తమాతృక స్వరూపాలు కూడా మీకు అటువైపు దర్శనం అవుతుంది. అలాగే ముందు వైపు చూస్తే కనుక మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు, 6 రకాలైన గణపతి స్వరూపాలు, 6 రకాలైన సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాలు ఇలా ముందు వైపు ఉంటాయి. ఇలా మొత్తం 108 ఆలయాలతో ఈ స్వామివారు మన గర్భాలయం చుట్టూ కూడా 108 ఆలయాలతో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ క్షేత్రం అంతా కూడా క్షేత్ర పాలకుడు కోనేటి రాయుడు, శ్రీదేవి భూదేవి సమేతంగా కోనేటి రాయుడు వెంకటేశ్వర స్వామి ఈ 108 ఆలయాలు కూడా ఈశాన్య భాగంలో స్వామిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అక్కడ హరి, ఇక్కడ హరుడు ఇద్దరు కలిసి ఉన్నారు. అలాగే నిత్యం కూడా భక్తులైతే శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమం చేస్తూ 1 శివలింగాలు పూర్తయ్యేందుకు ఈ యొక్క సంకల్పం జరగాలి, ఈ యొక్క ప్రతిష్ఠ జరగాలని సంకల్పంతో ఈ క్షేత్రం ఉంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని మనం కోటిలింగ సహిత హరిహర మహాక్షేత్రం కింద చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చేసేటువంటి శివలింగ ప్రతిష్ఠ ఏదైతే ఉందో అది మనం వాయు ప్రతిష్ఠ అనే విధానంలో చేస్తున్నాం. కొంతమందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, స్వామి మేము ప్రతిష్ఠ చేస్తున్నాం, మరి రేపటి నుంచి వీడికి ధూపదేవి తేలాగా అనేది కొంతమందికి అనుమానం. మనం చేసేటువంటి వాయు ప్రతిష్ఠ కాబట్టి వీటి నిత్యం కూడా ధూపదేవి నైవేద్యాలు కూడా అవసరం లేదని. వీటికి పంచభూతాలన్నీ అంటే కింద భూమి వీడికి ఆసనం, అలాగే పైన ఉన్న ఆకాశం వీడికి ఆచ్ఛాదన, ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం మీద వీడికి అభిషేకం, అలాగే సూర్యుని యొక్క వెలుగు వీడి జ్యోతి, అలాగే పంచభూతాల్లో ఉన్నటువంటి గాలి వీటికి ఆహారం, ఇలా పంచభూతాలతో ఉంటాయి కాబట్టి ఈ యొక్క వాయు ప్రతిష్ఠ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోవడం వల్ల మన యొక్క జాతకంలో ఏవైతే నవగ్రహాలు ఉంటాయో, నవగ్రహ దోషాలు ఉంటాయో అవి తొలగిపోయి మనం ఏదైతే సంకల్పంతో ప్రతిష్ఠా కార్యక్రమం చేస్తున్నామో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ ప్రతిష్ఠ అయ్యేంత వరకు కూడా మనసులో వేరే ఆలోచన ఏం లేకుండా స్వామివారి నామస్మరణ, ఓం నమః శివాయ కూడా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పూజ కార్యక్రమం ఇద్దరు కూడా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఈ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోండి. అలాగే అందరూ కూడా మీ యొక్క గోత్రము, పేరు, మీకున్న సంకల్పాన్ని చెప్పుకోండి. ఓం ఓంకార ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే పురుషపారుణకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకాసం మహాపాపహరం దేవకారాయ నమో నమః. శుభం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శైవకరం దేశుకాయ నమో నమః. వాహనం వయస్య వాసుకి కండభూషణం స్వామి సత్యధర్మం దేవకారాయ నమో నమః. యత్ర కుతస్తందేవం సర్వవ్యాపరమేశ్వరం ఇల్లింగంబోధ్యేనిత్యం ఏకారాయ నమో నమః. ఓం శ్రీ పరమేశ్వరాయ నమః. స్వామి అందరూ చెప్పండి అయ్యా. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. తత్పురుషాయ ధ్రువందేనో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్టందారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్ అజంజ బ్రహ్మణస్పతిః. అందరూ కూడా మీరు ఎక్కడైతే శివలింగం ప్రతిష్ఠ చేశారో ఆ శివలింగం మీద చేవేసించండి అందరూ కూడా. ఓం అసనేతే పునరస్మా అభిషక్త ప్రాణమిహనో దేహభోగం యోగస్యేమా సూర్యముచ్చనంద అనపదేమడయాన స్వస్తి నమవై ప్రాణ అమృతమాపః ప్రాణానేవధ స్థానముపయతే స్వామిన్ సర్వజగన్నాథం యావత్ పూజావసానకం తావత్తం వేదభావేన లింగే సన్నిధం గురు పరమేశ్వరాయ నమః. ప్రాణవిష్టావరముహూర్త శుభముహూర్తోస్తు. చేసేసేయండి. మీ దగ్గర ఉన్నటువంటి కవర్లో 2 కొబ్బరికాయలు ఉంటాయి, 3 ఉంటాయి కొబ్బరికాయలు. 3ట్లో కొబ్బరికాయ నమస్కారం రాజచారుణాయ నమ సింహాయ చ పశుపతయ చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో గ్రేవదాయ చ ధూరే వధాయ చ నమో హంద్రయ చ హనీయసే చ నమోర్షేభ్యః హరికయసేభ్యో నమస్కారాయ నమః. శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ నమస్తీర్త్యాయ మూల్యాయ చ నమస్కార్యాయ చ వార్యాయ చ నమః ప్రధరణాయ చోత్రణాయ చ మాతార్యాయ చ లాధ్యాయ చ నమః శిష్యాయ వేణ్యాయ చ సత్యగత్యాయ ప్రవాహ్యాయ చ. చీని పోస్తే నీకు అంగర్ పడదు, పక్క వాళ్ళకి ఇవ్వండి, లేదా నాకు ఇవ్వండి, కొట్టిస్తాను. స్నానంగోమః శిక్షయాయ నదాపోజనదాజనః స్వదకస్నానం రూపేణ స్నానానృద్ధః ఆత్మయం సమర్పయామి. తర్వాత పసుపు కుంకుమ గంధం విభూతి తీసుకోండి స్వామి. అవివస్త్రాన్నిషావనోస్దుగా పూజమానాః అవిచందావర్తవేనో హిరణ్యాభ్యస్వానో దేవసమ జ్యేష్ఠాయ నమః. వస్త్రాణి ధారయామి. శ్రేష్ఠాయ నమః. యజ్ఞాభివేదంబరం మంత్రం జావేర్ష సజం ప్రస్తాద్ ఆయుష్యమఘ్యం ప్రతిస్మృతం యజ్ఞాభేదం బలమస్తి తేజః. యజ్ఞావేదార్థం పుష్పాక్షదానం సమర్పయామి. గంధద్వారాంతరాదర్శాప్తిష్టాంగలిహినీం ఈశ్వరీం సర్వభూతానాం తామయోపయే శ్రీయం దివ్య శ్రీ చందనాం ధారయామి. ఆయనే దేవరాయనే దూర్వారోహం దుష్మణీః అదాష్టపునరీకాని సముద్రస్య గ్రామే ఇది పుష్పాక్షదైః హరిద్ర విరాజదైః పుష్పాన్ని సమర్పయామి. అందరూ కూడా పుష్పాలు తీసుకోండి. అందరూ కొద్ది కొద్దిగా పుష్పాలు వేయండి అందరూ. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం నిధనపతయే నమః. నిధనపదాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః.
ऊर्ध्वलिङ्गाय नमः नमः श्रुताय नमः सुतसेनाय नमः नमोदुन्दुभ्याय नमः अनन्याय नमः दुष्टवे नमः रुमसाय नमः दूताय नमः प्रहिताय नमः निषङ्गे नमः चेषुधुमते नमः स्नेक्ष्णेजवे नमः युधने नमः स्वायुधाय नमः शुद्धन्मने नमः श्रुत्याय नमः पथ्याय नमः काठ्याय नमः నీభ్యాయ నమః అగబెట్టి ఇచ్చాను చూడండి అక్కడ పెట్టాను ఇద్దరు ముగ్గురు కలిపి ఒక అగబెట్టి ఇచ్చాను అవి ఏం చేస్తారంటే అగరవత్తులు కూడా ఇద్దరు ముగ్గురు కలిపి ఒకే చోట వెలిగించాను